టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు రాష్ట్రంలో ఉన్న చీకటిని నిదర్శనమని ఆయన అర్థాంగి నారా భువనేశ్వరి అన్నారు. అన్యాయం, అధర్మం చీకటికి సంకేతాలని, కాబట్టి ఆయన అరెస్ట్ రాష్ట్రంలోని చీకటిని సూచిస్తోందన్నారు. అలాంటి చీకటిని తరిమికొట్టాలనే మార్పు మనలో రావడమే క్రాంతి అని, అందుకే కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా ఇవాళ రాత్రి 7 గంటలకు మన ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేసి బయటకు వచ్చి దీపాలను వెలిగిద్దామని పిలుపునిచ్చారు. కాగా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని నారా లోకేష్ కి పిలుపునిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపేసి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టులో ఉన్న చీకటిని నిదర్శనమని ఆయన అర్థంగి నారా భువనేశ్వరి అన్నారు. ఇక దీనికి సంబంధించి అంటే క్రాంతి కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ అందజేస్తారు. గాలిబ్, అంటే తెలుగుదేశం పార్టీ మరో వినూత్న కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించబోతుంది. గతంలోనే ఏదైతే ఉందో చంద్రబాబు అరెస్టు నిరసనగా మోత మోగిద్దామంటూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన తెలుగుదేశం పార్టీ అది పూర్తి స్థాయిలో విజయవంతమైంది, ప్రజల్లోకి వెళ్ళింది. దాంతో పాటు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్తి స్థాయిలో చంద్రబాబుకు మద్దతు తెలిపారు. ఈ రోజు తాజాగా మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుంది. ఈ రోజు రాత్రి 7 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా సెల్ ఫోన్ టార్చ్ లేదా కొవ్వొత్తులు వెలిగించాలనేది మాత్రం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు భువనేశ్వరి బ్రాహ్మణి కూడా పిలుపునిచ్చారు. ప్రధానంగా ఈ కార్యక్రమం గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దామంటూ కూడా వినూత్న కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. రోడ్లపై ఉంటే వాహనాలు లైట్లు బ్లింక్ కొట్టాలనేది కూడా తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు నిర్వహించాలనేది మాత్రం లోకేష్ పిలుపునిచ్చారు. గతంలో కూడా మనం చూసాము మోత మోగిద్దాం అనే కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో ప్లేట్లతో గంటలతో కడటం, డ్రమ్స్ కడటం, దాంతో పాటు రోడ్ల మీద ఉంటే హారన్ మోగీయటం, ఇంకా విజిల్స్ వేయటం లాంటి కార్యక్రమాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాలు అన్ని చోట్ల, తెలుగు వారు అన్ని చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధానంగా ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి లోకేష్ తో పాటు రాజమండ్రి నుంచి బ్రాహ్మణి శ్రీకారం చుట్టారు. దాంతో అన్ని అంటే తెలుగు వారు ఎక్కడున్నారో అన్ని ప్రాంతాల నుంచి కూడా పూర్తి మద్దతు చంద్రబాబుకు లభించింది. దీంతో మరింతగా ప్రజలకు అంటే ప్రజల మద్దతు తీసుకునేందుకు, దాంతో పాటు ప్రభుత్వానికి పూర్తి స్థాయిలోని చంపబేటుగా ఏదైతే ఉందో చంద్రబాబు అక్రమాష చేసింది అనే దానిపై కూడా పూర్తిగా నిరసన వ్యక్తం చేసేందుకు మరో కార్యక్రమం ఈరోజు నిర్వహించబోతుంది. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులతో కావచ్చు, దాంతో పాటు లైట్లను ఆర్పివేయడం, దాంతో పాటు 5 నిమిషాల పాటు లైట్లు వెలిగించాలనేది మాత్రం ఈ పిలుపునివ్వడం జరిగింది. అంటే రోడ్లపై వాహనాలు ఉండేవాళ్ళు లైట్లు బ్లింక్ లైట్ కొట్టాలనేది కూడా లోకేష్ పిలుపునిచ్చారు. మొత్తం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాలు మొత్తం 5 నిమిషాల పాటు గుడ్డి ప్రభుత్వం కళ్ళు తెరిపిద్దాం అనే కార్యక్రమాన్ని ఈ రోజు తెలుగుదేశం పార్టీ నిర్వహించబోతుంది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.